వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చిట్చాటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు అయితే పెను సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. ఎందుకంటే 2028లో ఎన్నికలు రావంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు బాంబు పేల్చారు. ఒక రకంగా జోస్యం చెప్పారే అనుకోవాలి. ఎందుకంటే ఢిల్లీ వేదికగా ఆయన చేసిన చిట్చాటి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అసలు 2029 వరకు వెళ్ళాలన్న రేవంత్ ప్లాన్ వెనుక ఉన్న ధీమా ఏంటి? అభివృద్ధి పనుల కోసమా లేక రాజకీయ సమీకరణాల కోసమా? మరోవైపు మహిళా రిజర్వేషన్లపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి? ఇదే అంశంపై వాళ్ళ డిబేట్లో మాట్లాడేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరియు న్యాయవాది బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. రామ్మోహన్ రావు గారు, ఈరోజు ఏదైతే ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అనే దానికంటే కూడా ఎవరికి ఊహాగానాలు వాళ్ళు ఎందుకన్నారు ఈ మాట? 2028లో ఎన్నికలు రావంటూ చెప్పటం ఏంది? దీని వెనక ఉద్దేశం ఏంటి? అసలు 2029 అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి ఏదైతే చెప్తున్న పథకాలకి ఇంకొంత సమయం అడుగుతున్నారా, లేకపోతే తెలంగాణ అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి దాంట్లో ఇంకొంత సమయాన్ని అవకాశంగా తీసుకుంటున్నారా, అభివృద్ధి దిశగా చూపించి ఎన్నికలు వెళ్ళాలనుకుంటే, ఇలా రకరకాల ఊహాగానాల మధ్య ఏంటి ఓవరాల్గా మీకున్న విశ్లేషణ అంటే దీని మీద? రహీం గారు, మీకు మిత్రుడు రామచంద్ర గౌడ్ గారికి అట్లాగే రెడ్డి గారికి మెగా ప్రేక్షకుల నమస్కారం. ఇది రాజకీయ నాయకుల ఇష్టాల ప్రకారం ఎన్నికలు జరగవు. రేవంత్ రెడ్డి గారు 29 అంటే 29, 28 జరిగే అవకాశం లేదు. నేను న్యాయవాదిగా చెప్తున్నాను. రాజ్యాంగం ఏం చెప్పిందంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ, ఎందుకంటే నేషనల్ ఎలక్షన్ కమిషన్ దానికోసం. కనుక అక్కడ ఏముంది రూల్స్ అంటే 6 నెలల లోపు, అంటే అసెంబ్లీ కాల పరిమితి ముగిసేలోగా 6 నెలల లోపు ఎన్నికలు ఎప్పుడైనా జరగాలి, అది లెక్క. కనుక మొట్టమొదటి సమావేశం ఎప్పుడు పెట్టారు? 12 డిసెంబర్ నాడు సమావేశం పెట్టారు. చూసినాం కదా మనం. మొన్న 2023 30 నవంబర్ నాడు ఎన్నికలు అయినాయి. 4 నాడు రిజల్ట్ వచ్చినాయి. 7 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. కానీ అది లెక్క కాదు. ఎప్పుడైతే అసెంబ్లీ మొట్టమొదటి సమావేశాల నుంచి మళ్ళీ సమావేశాల వరకు లెక్క, చివరి సమావేశాల లెక్క. అందుకని ఏమందంటే 12 మన డిసెంబర్ నాటికి అయిపోతుంది. ఆ లోపు ఎన్నికలు జరగాలి లెక్క. అంతేగాని రేవంత్ రెడ్డి ఇష్టమో, లేకుంటే కేసీఆర్ ఇష్టమో, జగన్మోహన్ రెడ్డి ఇష్టమో, నాయకులు ఇష్టమో, ప్రధానమంత్రి ఇష్టం ఉండదు ఇక్కడ. కనుక ఆ లోపు ఎన్నికలు జరగకపోతే అయితే రాష్ట్రపతి పాలన పెడతారు, లేకపోతే జమిలీ ఎన్నికలు ఇప్పుడు కావు చెప్తున్నా. కాకపోతే ఆ చేయాలన్నా కూడా అప్పటికి పదవి కాలం అయిపోతుంది. డిసెంబర్ 12వ తారీఖు ఒక్కరోజు రేవంత్ రెడ్డి గారు ఉండడానికి అవకాశమే లేదంటుందండి. ప్రభుత్వం ఉండడానికి అవకాశం రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి ఉంటాడు? కనుక ఇదంతా ఎట్లా అంటే తెలిస్తే మాట్లాడతారా, లేకపోతే తెలిసి మాట్లాడతారా తెలియదు, కానీ మొత్తం మీద చిట్ చాట్లో మాట్లాడుతున్నారు అంతే. అందుకని ఏంటంటే 6 నెలల లోపు చూడండి. ఇప్పుడు వాళ్ళ తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాము, పశ్చిమ బెంగాల్ 5 రాష్ట్రాలు కలిపింది. అక్కడ అన్ని కూడా మే 20వ తారీఖు అన్ని అయిపోతాయి. కానీ 20వ తారీఖు లోపల ఏం చేసిండ్రు? మే 4 నాడు రిజల్ట్ వస్తాయి. చూస్తున్నాం కదా మనం. ఈ రేపు మొత్తం అంతా కలిస్తే ఇప్పుడు మార్చిలో మొదలవుతున్న ఎలక్షన్ సీజన్, మన ఏప్రిల్ 29కి అయిపోతే ఎలక్షన్లు కాగానే మే 4 నాడు రిజల్ట్ ప్రకటిస్తున్నారు. మే 4 తర్వాత అన్ని కూడా మే 4 తర్వాత అయిపోయే ఉన్నాయి కనుక ఈ 5 రాష్ట్రాలై ఆ లోపల పూర్తి చేస్తున్నారు. చేయదలుచుకుంటే 3 నెలల ముందే చేయొచ్చు. ఇప్పుడు 6 నెలల ముందు అంటే జనవరి నుంచి పెట్టినా ఐటీ లేడు వాళ్ళకి. కానీ ఏం చేశారంటే కావాలని దగ్గర తీసుకొచ్చి అట్లా పెట్టింది. కనుక ఇది కూడా 6 నెలల ముందు అంటే ఖచ్చితంగా డిసెంబర్ 12 నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడాలి, లేకపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది. కానీ వారు అన్నట్టు 10 ఏళ్ళు ఉన్నారు, 12 ఏళ్ళు నేనే అంటే లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు ఉండడు ఎక్కువ అంటున్నాను. మరి ఇంకో 2 ఏళ్ళు ఉండడా అనేది రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఢిల్లీ వేదికగా ఆయన చేసిన చిట్ చాట్ ఎందుకు ఇంత దుమారం అంటే ఇంకొక అనుమానాలు కూడా చెప్తున్నారు. ఏమన్నా ఆయనకైనా సంకేతాలు ఉన్నాయా? జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆ సంకేతాలతోనే ఈ విధంగా చాట్ చేశారనే విషయాలు కూడా ముందుకు వస్తా ఉన్నాయి. ఆయన చెప్పింది ఎట్లా ఉందంటే, ఒక ఆయనకి ఇస్తానట, నేను ముక్కుతో అన్నం తింటానట. ముక్తో అన్నం తింటే ముక్తో ఎట్లా తింటారు అని మొత్తం రెడ్డి గారు, గౌడ్ గారు అందరం కలిసి మనం చూస్తున్నాం ఆసక్తిగా. ఆయన చేసి నోడుతుంది అని ముక్తో తిన్నాటం అంటే అంటే మా అంటే గింతే కదా తేడా, 1 సెంటీమీటరే కదా కింద నుంచి దాన్ని ఏమైంది అన్నట్టు. నేమంటున్నా అంటే ఆయన ఇష్ట ప్రకారం ఎన్నికలు జరగవు కదా అంటున్నా. 29 పోవాలంటే 2028 డిసెంబర్ 12కు ఒక్క రోజు కూడా అసెంబ్లీ స్వరసాడడానికి వీలే లేదు, రద్దు అయిపోతుంది ఆటోమేటిక్ గా. కనుక ఆయన అర్థం ఏముంటది అంటే ఏముంటది? అర్థమే లేదంటున్నా మాటలకు. అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది? ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను.
ఇప్పుడు మొన్నటి ఈ చిట్చాట్లు కాదు, మొన్నటి కూడా చిట్చాట్లు ఏమన్నాయంటే వచ్చే ఇప్పుడు ఇప్పుడు ఈ 3 ఏళ్ళు వచ్చే 8 ఏళ్ళు అంటే మళ్ళీ 2034 నేనే ఉంటా, 10 12 ఏళ్ళు నేనే ఉంటా అంటాడు. ఇట్లా ఇప్పుడు చాలా మంది గతంలో కేసీఆర్ గారు కూడా అదే అన్నారు కదా, మొన్నటి దాకా 2023లో మేమే గెలుస్తామన్నాడు కదా, వచ్చే 10 ఏళ్ళు మాదే అనుకున్నారు కదా. ప్రజలు ఎక్కడ కరుగాచి పడి అక్కడ పెడతారు అంటున్నాను. ఎవరైనా అది కేసీఆర్కి వర్తిస్తుంది, రేవంత్ రెడ్డి ఎవరికైనా వర్తిస్తుంది అంటున్నాను. కనుక ఒక మాట చెప్పాలి ఏంటంటే జమిలి ఎన్నికలు వస్తాయా రావంటే ఈయన చేతులు కూడా లేదంటున్నాను నేను. రేపు ఎలక్షన్ కమిషన్ 3 ఉన్నాయి స్టేజెస్. రాహుల్ గారు ఒక 2 నిమిషాలు చెప్పేస్తాను. మొదటి స్టేజ్ 2027లో మన జనాభా లెక్కలు పూర్తవుతాయి ఉంటుందా, మొదలవుతాయి. ఇప్పుడు ఇళ్ల లెక్క అక్టోబర్లో మొదలవుతుంది, 2027 మార్చి 31 తేదీలో కూడా ఇళ్ళ మన జనాభా లెక్కలు పూర్తయింది. తర్వాత ఏం చేయాలి, మహిళా రిజర్వేషన్ సంగతి ఎందుకు తేల్చాలి కదా. రెండోది ఉన్నాయి, సీట్లు పెంచుతారా తగ్గిస్తారా. అప్పుడు ఏం కావాలంటే మహిళా రిజర్వేషన్ పెంచాలంటే ఏం చేయాలి, డిలిమిటేషన్ జరగాలి. అదొక 2 ఏళ్ళు పడుతుంది, 1-2 కాదు, మినిమం 1 ఇయర్ అయితే పడుతుంది డిలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ పెంచుడా తగ్గించుడా, లేకుంటే 30% నిన్న అడ్జస్ట్ చేసుడా, ఆ తర్వాత ఎన్నికలు సంగతి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సరిగ్గా క్లారిటీ లేదు కనుక ఒకవేళ నిజంగానే వారు అన్నట్టు జరిగితే ఒక అవకాశం ఉంది. ఎట్లా అంటే 2029 ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు, అట్లాగే ఆంధ్రప్రదేశ్, దాంతో లోక్సభలో 2024లో జరిగిన ఎన్నికలు అన్ని కూడా కలిపి చేయొచ్చు. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినప్పుడు అది చేయాలంటే మొట్టమొదటి ఈ ప్రభుత్వం రద్దు చేస్తారు. అసెంబ్లీ రద్దు కాగానే ఆటోమేటిక్ 6 నెలలన్నా రాష్ట్రపతి పాలన విధించవచ్చు, ఆ తర్వాత చేయొచ్చు. అప్పుడు 2029లో జరుగుతాయి, కాదంటలేదు నేను. ఎప్పుడు జరుగుతాయి, ఈ ప్రభుత్వం ఉండదు అంటున్నాను, అసెంబ్లీ రద్దు అయితే అంటున్నాను, అప్పుడు మాత్రం జరుగుతాయి అంటున్నాను. రైట్. ఓకే రామ్మోహన్ రావు గారు, మన రామచంద్ర గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గారు, గతంలో కూడా ఇలాగే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, అది ఎన్నో రోజులు ఈ మధ్య కాలంలో అన్న వ్యాఖ్యలే, నేను దాదాపుగా 10 ఏళ్ళు ఉంటాను సీఎంగా, అంతగా ఇంకా అందరికంటే కూడా ఇంకో 6 నెలలు అదనంగా చేస్తాను అన్న వ్యాఖ్యలు కానివ్వండి, ఇప్పుడు ఈ చిట్చాటు వ్యాఖ్యలు కానివ్వండి, ఏంటి ఇది వాస్తవంగా రాజ్యాంగబద్ధంగా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు 2028 డిసెంబర్ 12 నాటికి ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి పదవి కాలం పూర్తి అయిపోయింది. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ కొత్త మాటలు, దీని వెనక అర్థం ఏంటి? ఒకవేళ ఇంకా మీకు సూపర్ 6 సమయం కావాలనుకుంటున్నారా, అసలు ఏమనుకుంటున్నారు, ఏం దీని వెనక వ్యాఖ్యల ఉద్దేశం? నమస్కారం మిత్రులందరికీ, రహీం గారికి, రామ్మోహన్ రావు గారికి, లక్ష్మీ నరసింహారెడ్డి గారికి, మెగా న్యూస్ ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో అతనికి పూర్తిగా నమ్మకంతో ఇప్పుడు చేస్తున్న సంక్షేమ ఫలాలు అనుకోండి, ప్రజాపాలనలో చేస్తున్న కార్యక్రమాలు అనుకోండి, ఈ మధ్యలో మాకు మొదటి నుంచి కూడా 2023 డిసెంబర్ ఎలక్షన్ల తర్వాత ఎంపీ ఎలక్షన్లలో మంచి రిజల్ట్ రావడం, తర్వాత ఎంపీ సర్పంచ్ ఎలక్షన్లో మంచి రిజల్ట్ రావడం, మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఊహించిన దానికంటే మంచి రావడం, ప్రజలతో అనుసంధానమై ప్రజలతో కలిసి ఉండే దాంట్లో కార్యకర్తలు అనుకోండి, నాయకులు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, మంత్రులు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యంలో వాళ్ళకు పూర్తి విశ్వాసం ఏర్పడుతుంది. ప్రజలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేయట్లో ముందు ఉండాలి. మనం వచ్చే రెవెన్యూను బట్టి వాళ్ళకు వచ్చే సంక్షేమ ఫలాలు కూడా ఇవ్వడాంట్లో ఉండాలి. మరి ఇప్పుడు ఇచ్చే సంక్షేమ ఫలాలతో పాటు ఇంకా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నది. దాన్ని రైతులకు సంబంధించి అనుకోండి, అదే రకంగా మహిళలకు సంబంధించి కూడా సుమారుగా 57,000 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు ఖర్చు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. విద్యా వ్యవస్థను, విద్యా రంగంలో కూడా అది అత్యధిక నిధులు ఇవ్వాలనే ఆలోచన ఉంది. అదే బీసీ రిజర్వేషన్ లో బీసీలకు కూడా మంచి స్థానం కల్పించాలని ఉన్నది. మనం ఊహించిన దానికంటే కూడా 61-62% కూడా బీసీలు మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో అనుకోండి, మున్సిపల్ ఎలక్షన్ లో వచ్చింది. దీన్ని బట్టి విశ్వాసంతోనే ఆయన మాట్లాడుతున్నాడు, అతి విశ్వాసంతోనే ఆయన అనుకుంటున్నాడు. నిజంగా రాజకీయంలో ఏది శాశ్వతం కాదు, ఏది కూడా కాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితోని ప్రజా సంక్షేమంలో ముందు ఉంటున్నాం కాబట్టి మాకు కొద్దిగా ఆలోచన ప్రకారంగా మాకు విశ్వాసం ఉంది. అది కూడా పూర్తి విశ్వాసంతో, అతి విశ్వాసం కూడా పనికిరాదని మేము అనుకుంటున్నాము. దానికి తగ్గట్టు కూడా మేము ఆలోచనతో ముందు వెళ్తాము. ముఖ్యంగా ఇక్కడ మహిళలకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా మహిళలకు కూడా పెద్దపీట వేసే కార్యక్రమంలో మేము ఉంటున్నాం. ప్రతి రంగంలో కూడా మహిళలకు కావాల్సిన రిజర్వేషన్లు కల్పించడం, మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పూర్తి సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటాయి. ఇప్పుడు 33% కాదు, ఇంకా ఎక్కువ పర్సెంట్ కూడా ఇవ్వడానికి కూడా అంటే స్వచ్ఛందంగా వస్తున్నారు మహిళలు కూడా. అన్ని పార్టీలు ఈ రోజు ఒక పార్టీ గురించి కాదు, అన్ని పార్టీలలో కూడా స్థానిక సంస్థల్లో వస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా ముందున్నారు. వాళ్ళకు కూడా మహిళలకు కూడా పూర్తి ఈ స్వేచ్ఛతోను ముందెళ్తున్నారు. గతంలో కంటే కూడా అందరి సహకారాలతో మహిళలు కూడా ఉంటున్నారు. అదే రకంగా ఇప్పుడు రిజర్వేషన్ లో కూడా కల్పించిన దాంట్లో బీసీలకు
ప్రాధాన్యత కల్పి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఇప్పుడు మనకు వ్యవసాయ రంగంలో కూడా గతంలో కంటే కూడా మార్పులు వస్తున్నాయి. దాన్ని బట్టి విశ్వాసంతో మాట్లాడుతున్నాం. భవిష్యత్తు అనేది కాంగ్రెస్ కు ఉంటుందన్న ఆలోచనతో ఉంటున్నాం. దాన్ని కాంగ్రెస్ నాయకులం అంటే మేమందరం కూడా మాట్లాడినప్పుడు చిట్ చాట్ లో కూడా మాట్లాడినప్పుడు కూడా ఈ 3 సంవత్సరాలు కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా పూర్తి బాధ్యతతో అంటే ఈ అధికారంలో ఉన్నప్పుడు అతి విశ్వాసంతో కాక అతిగా మేము ఆలోచించకుండా ప్రజలకు సంబంధించిన ప్రతి రంగంలో కూడా వాళ్ళకి ఏంది సహాయ సహకారాలు చేస్తే బాగుంటుంది, సంక్షేమ ఫలాలు అన్నిట్లో కూడా మనం ముందుండాలి. మనము ఇచ్చిన మాట ప్రకారం 6 ముఖ్య మనం ఇచ్చిన వాగ్దానాలతో పాటు ఇంకా కార్యక్రమాలు కూడా 200 యూనిట్ల కరెంటు ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మహిళలకు కూడా సుమారుగా 10,000 కోట్ల ఆర్టీసీ ఫ్రీ బస్సులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా ఇంకెన్నో రకాలుగా గ్యాస్ సిలిండర్లు అనుకోండి, అంటే ఈ ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా ఇప్పుడు కృష్ణా నది జలాలు అనుకోండి, గోదావరి నది జలాలు అనుకోండి, దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రతి ప్రాజెక్టును కూడా ఈ 2 సంవత్సరాల లోపల, ఈ 3 సంవత్సరాల లోపల కంప్లీట్ చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఈ ఆలోచనలో మాకేందంటే పూర్తి విశ్వాసం కలుస్తుంది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు అనేది ఉంటుందని. ఈ రోజు కూడా మనం ఆలోచిస్తే ఏంటంటే 2024లో సుమారుగా 5-6 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగినాయి. దాన్ని బట్టి ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా, జమిలీ ఎలక్షన్లు చాయిస్ అంటే మాట వస్తున్నది. అది వస్తే కూడా సంతోషమే, రాకున్నా కానీ ఒక 6 నెలలు అటు ఇటు జరుగుతుండొచ్చు, ఎక్కువ ఏం లేదు. డిసెంబర్ 28 అంటే 2028 అవుతుండొచ్చు, లేకుంటే డిసెంబర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తర్వాత 29లో కూడా అవుతుండొచ్చు. ఏ టైంకి వచ్చినా కానీ ప్రతి పార్టీ కూడా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి అని కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో ఉన్నారు. బీజేపీ కూడా ఈ మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ముందుకు వచ్చింది. దాన్ని కూడా మనం ఆస్వాదించాలి. పార్టీలో అంటే ప్రజలలో, నాయకులలో కూడా ప్రతి పోటీ తత్వం పెరిగిపోయింది అన్ని పార్టీలలో అనుకోండి. ఇప్పుడు కవిత గారు కూడా కవిత పార్టీ వస్తుండొచ్చు, తీర్మార్ మల్లన్న బీసీ పార్టీ వస్తుండొచ్చు, ఇంకెన్ని వచ్చినా కానీ ఇక్కడ మేము విశ్వాసంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖచ్చితంగా మళ్ళీ వస్తామని ఏ రకంగా మాట్లాడుతున్నామంటే ఇన్ని అంటే 2 ట్రయాంగిల్ పోటీ అనేది ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ అనేది అనుకుంటుంటిమి, కానీ అది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏదన్నా త్రిముఖ పోటీ ఏర్పడింది. బీజేపీ వాళ్ళు కూడా స్ట్రాంగ్ వచ్చింది. ఆ త్రిముఖ పోటీలో అధికార పక్షానికి కొద్దిగా లాభం జరుగుతుంది ఏ రకంగా చూసినా. ఇప్పుడు త్రిముఖ పోటీ కాదు, 4 అంటే కవిత పార్టీ వస్తుండొచ్చు, తీర్మార్ మల్లన్న పార్టీకి వస్తుండొచ్చు, ఇంకెవరన్నా వస్తుండొచ్చు. ఏదేమైనా కానీ డబుల్ అంటే 2 పార్టీలకు సంబంధం లేకుండా 3, 4, 5 పార్టీలతో పోటీ జరుగుతుంది. ఆ పోటీలలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి విశ్వాసం ఉన్నది. మేము ఇంకా బాధ్యత పెరిగిందని ప్రజాసేవకుల్లో ముందుండి ప్రజలకు సంబంధించిన ప్రతి విషయంలో మేము ముందుంటాము. ఇప్పుడు కూడా మా తప్పు ఒప్పులను కూడా తెలుసుకోండి. అంటే మేము పొంగిపోకుండా తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, వీటిని కవర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఏదేమైనా కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు జరిగినా కానీ భారతదేశం ముందుంటుంది. ఆ భారతదేశంలో కూడా తెలంగాణ కూడా ముందు పోతుంది. దాంట్లో మొన్న పెట్టుబడులు తీసుకురావడంలో కూడా ముందుండి పోటాపోటీగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా పోతుందో ఆంధ్రప్రదేశ్ ను మించి తెలంగాణ ప్రాంతం కూడా పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుంటుంది. వాళ్ళకు వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన ఏ ఇండస్ట్రీ అంటే ఏ ప్రైవేట్ వ్యవస్థలో ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు అన్ని రకాల సహాయ సహకారాలన్నీ చేయడం, ల్యాండ్ ఇవ్వడం, భూమి ఇవ్వడం అనుకోండి, ఎలక్ట్రిసిటీ, ఈ వాటర్ డెవలప్మెంట్ ప్రతిదీ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది. ఇంకోటి తెలంగాణ ప్రాంతం అనేది పరిస్థితుల్లో పాటు మనకు ప్రకృతి పరంగా అన్ని రకాలుగా ఎక్కడ లేని సౌకర్యాలు ఉంటాయి. అంటే ఏ కాలంలో అయినా కానీ వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అని కాకుండా భాషా పరంగా లేకుండా అందరికి కూడా సహకారంగా ఉన్నది. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం నుంచి కూడా తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ లో ఒక మినీ ఇండియా కాదు, మినీ భారత్ కాదు, వరల్డ్ లో ప్రపంచంలో ఒక ముఖ్య భూమికగా హైదరాబాద్ ప్రాంతము, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇంకా అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు జరిగినా గానీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా గానీ ఇక్కడ మనకు ల్యాండ్ కూడా అంటే భూమి అనుకూలంగా ఉంచేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు జరిగినాయి అనేది సెట్ చేసుకుంటా, ఇంతకు ముందు అక్రమంగా ఉన్న వాళ్ళని కూడా సరి చేసుకుంటా అన్ని రంగాలలో ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా మనకు 50% ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటూ పారిశ్రామిక రంగాన్ని ముందుకెళ్ళాలి. అదే రకంగా నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలి. ఎలాంటి ఇబ్బందులైనా కానీ ముందు తెలుసుకొని ముందు వెళ్ళి ఖచ్చితంగా భవిష్యత్తులో
మళ్ళీ రావాలనే ఆలోచన ఉంది. అది మంచి విశ్వాసం. దానికి తగ్గట్టు కూడా ప్రయత్నాలు, దానికి సంబంధించిన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. ఇది అందరు కూడా సహకరిస్తున్నారు. దీని సందర్భంగా ఆ విశ్వాసంతో ఈ రకంగా మాట్లాడుతున్నారు మహిళలకు సంబంధించిన ఇది ప్రతి విషయంలో కూడా. రైట్ రామచంద్ర గారు. ఓకే, లక్ష్మీ నరసింహారెడ్డి గారు నమస్తే అండి. ఎస్ సార్, నమస్తే అండి. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా సమయం కావాలంటండి. ఇంకా 6 గ్యారెంటీలు చేసుకోవడానికి కానివ్వండి, ఇంకా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, ఇంకా సమయం కావాలంట ఎన్నికలకి. ఏమంటారు? మళ్ళీ మీ పార్టీ కూడా అవకాశం లేదంటున్నారు. కాంగ్రెస్లో పాల్గొన్నటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా రాజేంద్ర గౌడ్ గారికి, రహీం గారికి, అదేవిధంగా మెగా 9 న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందస్తుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయితే ఈరోజు వాస్తవంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిరో, ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగుతుందా లేకుంటే పొలిటికల్ డ్రామా జరుగుతుందా అనేది ప్రజలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి మాట మాట్లాడతారో ఒక స్పష్టత లేకుండా, ఒక అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రజలలో గందరగోళం సృష్టించడమే తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే ఈ జమిలీ ఎన్నికలు అనేది 1950, 1960 ప్రాంతంలో ఉండేది. తర్వాత ఆ సైకిల్ అనేది బ్రేక్ అయిపోయింది. అయితే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే అసెంబ్లీ ఎన్నికలు, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఒక్కొక్కసారి పెడుతున్నారు కాబట్టి కొన్ని రాష్ట్రాలలో సమయాన్ని తగ్గించాల్సి వస్తుంది, కొన్ని రాష్ట్రాలలో సమయాన్ని పెంచాల్సి వస్తుంది. అంటే దానికి కొంత సమయం అనేది అవసరం. ఈ 2028, 29లో జమిలీ ఎన్నికలు అనేది సాధ్యం కాదు. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు జమిలీ ఎన్నికలు అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 83, 85, 172, 174లలో మార్పులు రావాలి, 2/3 మెజారిటీ రావాలి. ఇలా భారతీయ జనతా పార్టీ ఒక్కటి మద్దతు తెలుపుతా ఉన్నది జమిలీ ఎన్నికలకు. ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, ఇంకా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈరోజు జమిలీ ఎన్నికలకు మద్దతు తెలుపుతలేరు. నేనేమంటున్నానంటే వాళ్ళకి మెజారిటీ ఉన్నప్పటికీ ఇది 2028, 29లో సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీనికి కొంత సమయం అనేది పడుతుంది. కానీ ఈ సమయంలో ఈ తెలంగాణలో ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత వస్తుంది. ప్రజలు మరి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను అడుగుతున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ వేదికగా మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజల పక్షాన్ని నిలబడి మరి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరి ప్రజల యొక్క, పబ్లిక్ యొక్క ఆలోచనను, వాళ్ళ యొక్క మూడును డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదో ఒకటి, ఒక వికీలీక్స్ లాగా ఒక మాట అనేసి అయిపోతుంది. చిట్ చాట్ లో ఆ రకంగా మాట్లాడినట్టు పరిస్థితి మనకు అందరికి కనిపించింది. రాజకీయ ప్రయోజనాల కోసము ఒక మానసిక వాతావరణాన్ని తయారు చేయడమే తప్ప ఇంకోటి ఏమీ లేదు. నేనేమంటున్నానంటే 2029 వరకు వీళ్ళు ఒకవేళ వెళ్ళాలన్న ప్లాన్ వెనుక అసలు ఉద్దేశం ఏదేమైనప్పటికీ 2029లో వీళ్ళు వెళ్ళాలన్నా కానీ ఉండదట. 2028 డిసెంబర్ కాడికే వీళ్ళ పని అయిపోతుంది. తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే రాష్ట్రపతి పాలన పెడతారా అనేది మన ఆ రోజు పరిస్థితి ఎట్లుంటది అనేది మనం ఇప్పుడు ముందుగా చెప్పలేము. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అభివృద్ధి కోసం ఇప్పటిదాకా రాజేంద్రన్న మాట్లాడారు. అభివృద్ధి కోసమే అయితే నిజంగా మీరు ఇప్పటిదాకా ఏమేమి అభివృద్ధి చేశారో మీరు చెప్పండి ఒకసారి. మీరు ఏమైనా మాటలు చెప్తున్నారు తప్ప మీరు చేసినటువంటి పనులు ఏమీ లేవు. కేవలం ఇది ప్రజల దృష్టి మళ్లించడానికే తప్ప వేరే ఏమీ లేదు. మహిళా రిజర్వేషన్ల పైన మీరు మాట్లాడతారు. మహిళా రిజర్వేషన్ల పైన వీళ్ళు మాట్లాడే ముందు మహిళా సాధికారత, మహిళల అభివృద్ధి చేసే ముందు మాట్లాడతారు. వీళ్ళు మహిళల అభివృద్ధి కోసం మీరు ఏం చేసిరండి? మీరు చేసినటువంటి పనులు ఏమండి? ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు 3,700 కోట్లు ఉండండి ఎస్ఎస్జీలకు లోన్లు. మరి తర్వాత మరి అది 13,800, దాదాపు 14,000 కోట్లకు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. దాదాపు 66 నుంచి 70,000 కోట్ల లోన్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా రాజేందర్ గౌడ్ గారు? కాంగ్రెస్ పాలన పైన సమగ్రంగా ఎక్కడ చూసినా, ఏ వర్గంలో చూసినా, ఏ వర్గానికి చెందిన వారైనా విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళ దృష్టి, ప్రజల యొక్క దృష్టి మరల్చాలి, వాళ్ళని డైవర్ట్ చేయాలనేది ఉద్దేశంతో ఈరోజు ఈ రకమైనటువంటి కామెంట్ చేశారు. నేనేమంటున్నానంటే వీళ్ళు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు కదా, అసలు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు వీళ్ళ హామీలు అమలు కాలేదు. దాంట్లో టైం అనేది లేదు. ముఖ్యంగా పరిపాలనలో అనుభవం స్పష్టంగా కనిపిస్తుంది. నిర్ణయాలలో మాత్రము అస్పష్టత అనేది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని నేను దయచేసి వేడుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ తేదీలు చెప్పడము,
అదే విధంగా దేవుళ్ళ మీద ఒట్లేసుడు బంద్ చేయండి. మీరు దయచేసి మీరు చేస్తున్నటువంటి పనులు చేయండి. మీరు మాటలు కాదు, పనులు చేయండి. మీరు ఇస్తాన్నటువంటి హామీలు ఏవైతున్నాయో, 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆ 6 గ్యారెంటీలను అమలు చేయండి. వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు ఏదైతే పెన్షన్లు 4,000 6,000 ఇస్తామన్నారో వాటిని అమలు చేయండి. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, దాన్ని అమలు చేయండి. అదే విధంగా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు, దాన్ని అమలు చేయండి. ముఖ్యంగా స్కూలుకు పోయేటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు, దానిని అమలు చేయండి. రైతాంగానికి మీరు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పారు. 2 పంటలకు ఇస్తుండే కేసీఆర్ గారు, మీరు 3 పంటలకు ఇస్తామన్నారు. ఆ 3 పంటలకు ఏమవుతుంది, 2 పంటలకన్నా మీరు ఇవ్వండి. అదే విధంగా 42 పేజీల మీరు 420 హామీలు ఇచ్చింది. ఆ 420 హామీలు మీరు అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. నిన్న మొన్న మీరు వికారాబాద్ ఆడ ఈ హైదరాబాద్ చుట్టూ దగ్గరలో ఎక్కడో మీ డిసిసి అధ్యక్షులకు క్రమశిక్షణ పెట్టింది, ఏదో క్రమశిక్షణ తరగతులు ఏదో శిక్షణ తరగతులు ఏదో పెట్టిరు. నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మేనిఫెస్టో శిక్షణ కార్యక్రమాలు పెట్టండి. మీరు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోను ఒకసారి అందరితోటి చదివించండి. మేనిఫెస్టోలో ఏమేమి హామీలు ఇచ్చారు, ఆ హామీలను ప్రజలకు అమలు చేయాలంటే మీరు ఏమేం చేయాలో ఒకసారి శిక్షణ తరగతులు పెట్టండి. ఈ ఉచిత ప్రసంగాలు మీరు ఆపండి. నేనేమంటున్నానంటే రాజకీయంగా డ్రామా కాదు మనకు కావాల్సింది, మనకు అభివృద్ధి కావాలి. మన తెలంగాణను ఏదైతే 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలోని నెంబర్ 1 స్థానానికి తీసుకుపోయినాము. కానీ మీ 2.5 సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి ఈ పరిపాలనలో తెలంగాణ కింది స్థాయికి దిగజారిపోతా ఉన్నది రోజు రోజుకు. ఏ రంగంలో చూసినా గానీ, ఎక్కడ చూసినా గానీ, ఏ వ్యవస్థ చూసినా గానీ, ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తులైనా ఎవరైనా సంతోషంగా లేరు. ఇవాళ ఉద్యోగస్తులు వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ వస్తలేవని చెప్పి రోడ్లు ఎక్కుతున్నారు, ఆశా వర్కర్లు రోడ్లు ఎక్కుతున్నారు, అదే విధంగా అంగన్వాడీ టీచర్లు రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న చెప్పుకుంటే ఎంత దౌర్భాగ్యం అంటే గ్రామ పంచాయతీ సిబ్బందికి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే నిన్న మన 15th ఫైనాన్స్ డబ్బులు వస్తే ఆ డబ్బుల నుంచి జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఒక పక్కనేమో డబ్బులు లేవని చెప్తారు, ఇంకో పక్క మూసీ సుందరీకరణ అంటారు. మూసీ సుందరీకరణకు మరి డబ్బులు ఏడికెళ్ళి వస్తున్నాయి. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పడం జరుగుతా ఉన్నది. ఎంతమంది అభాగ్యులను రోడ్డు మీదకి ఈడవాలనుకుంటున్నారు, వాళ్ళకు ఏ విధమైనటువంటి హామీ ఇవ్వకుండా, స్పష్టమైనటువంటి మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు మీరు మూసీ సుందరీకరణకు ముందుకు పోవడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. నేను ఒక విషయం స్పష్టంగా అడగాలనుకుంటున్నా. ఏదైతే 2028లోనో 2029లోనో ఎన్నికలని అన్నారు కదా, ఈరోజు ఇది మీ వ్యక్తిగత నిర్ణయమా లేకుంటే రాజ్యాంగం పైన మీకు గౌరవంగా నమ్మకం లేదా అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. కేవలం అసెంబ్లీలో జరుగుతున్నటువంటి దాడిని మళ్లించడానికే, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రతిపక్షాలు మిమ్మల్ని నిలదీస్తున్నాయో, మీరు ఏదైతే విఫలమయ్యారో ఆ విఫలమైనటువంటి అంశాలను ఏదైతే అడుగుతున్నారో ప్రజలు వీళ్ళను చీకొడుతున్నారని తెలిసి ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు తప్ప దానిపైన ఎలాంటి స్పష్టమైనటువంటి ఒక ఆలోచన లేకుండా మాట్లాడడం అనేది దురదృష్టకరం అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓకే నరసింహారెడ్డి, ఓకే. రామ్మోహన్ గారు, ఇంకొక అంశం ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఇంకొక అంశం ఏదైతే ఈ ఎన్నికలు అదే 2028 రావు, 2029లో వచ్చే అవకాశం ఉంది ఎన్నికలు అంటూనే ఈలోపే మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ఇంకొక వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా ఉందా, అవకాశం ఉందా, ఈ లోపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి చట్టసభల్లో మహిళలకు సంబంధించిన విషయంలో? రహీం గారు నేను చెప్పమంటారా? చెప్తాను ఒక మాట. రహీం గారు ఏమంటే ఇవన్నీ ఊహాజనిత ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేము మనం. 2 విషయాలు చెప్తున్నాను. నెంబర్ 1, ఆయన ఇంకొక మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో అనే కానీ ఇంకొక దగ్గర అన్నారు బయట, అప్పుడు అంతకుముందు 3 నెలల కింద ఏమన్నారంటే ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ అంతకుముందు తెలంగాణలో కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ఆనవాయితీ కొనసాగుతుంది, ప్రతి పార్టీ 2 సార్లు అధికారంలోకి ఉంటుంది, ఆ లెక్కన నేను కూడా 2 సార్లు అధికారంలో ఉంటా అని అన్నాడు. దానికి ఉదాహరణ చెప్పిన ఏమనంటే తెలుగుదేశం పార్టీ 1995 నుంచి 2004 దాకా మొదలు ఎన్టీ రామారావు, తర్వాత చంద్రబాబు నాయుడు 95 తిరుగుబాటు లేకుంటే వెన్నుపోటు పొడిచిండు వచ్చేసిండు,
తర్వాత ఆయన మొత్తం 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో 94 నుంచి 95 నుంచి 2004 దాకా. 2004లో మళ్ళీ మన రాజశేఖర రెడ్డి గారు ఎన్నికైనరు. ఆయన చనిపోయిన తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డితో ఆ చాప్టర్ వచ్చిపోయింది. వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత 2014 నుంచి 23 చివరి దాకా 24 అనొచ్చు 9.5 ఏళ్ళు మరి ఇటు పక్కన బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి మారుస్తున్న ప్రభుత్వాన్ని మేము కూడా రెండోసారి ఎన్నికైతే మనం ఆశపడడం తప్పు కాదు ఎవరైనా. ఇది ఆయన థియరీ. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి థియరీ రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్తున్నాను. ఆయన ఇంకొక మాట అన్నాడు, ప్రజలు తెలియమీరిండ్రు, ఎవరిని 2 సార్లు గెలకాన్ని ఎక్కువ గెలిపారు, 2020 మ్యాచ్ ఆడుతున్నారు, ఎవడైనా సరే 5 ఏళ్ళకి దిగిపోవాల్సిందే జరుగుతుందని ఒక మాట కూడా ఆయనే అంటున్నారు. రెండు ఆయన అంటున్నారు. కానీ నేనేమన్నా అంటే వెనకట్లాగా 10 ఏళ్ళు భరించి ఎవరికి లేనట్టే 2020 మ్యాచ్ అంటే 5 డే మ్యాచ్లు పోయినాయి. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ అంటే 50 ఏళ్ళు వాళ్ళే రాజ్యం చేసిండ్రు. తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వచ్చేదాకా కాంగ్రెసే కదా, ఇంకా ఏ పార్టీ రాలే కదా. మరి అదేమో 5 డే మ్యాచ్, తర్వాత 1 డే మ్యాచ్ లోకి వచ్చింది, ఇప్పుడు 2020 మ్యాచ్కి వచ్చింది. నేను ఏమంటున్నానంటే ఆయన 2 మాటలు ఆయనకి అప్పచెప్తాను. నెంబర్ 1. రెండోది ఏంటంటే మీరు అన్న మహిళా రిజర్వేషన్ ఇవన్నీ నేను చెప్పిన గొళ్ళెము ఒకదానికోటి వేసి ఉన్నది మన రహీం గారు. ఎట్లా చెప్తాను, ఇప్పుడు 2000 జమిలీ ఎన్నికల సంబంధించి ఏమొచ్చింది, జమిలీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పదవి వ్యతిరేకిస్తుంది. ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ప్రతి వ్యతిరేకిస్తున్నారు కాదండి. నేను రామచంద్ర గారితో గౌరవ గారితో ఒకటి ఏకీవిస్తున్నా. ఎందుకంటే వచ్చే పదవిని మేము ఉంటామని ఆశపడడానికి ఏం తప్పు లేదంటున్నా. ప్రభుత్వం అన్నప్పుడే ఆశపడుతుంది. 3ఓసారి నేను గెలుస్తా అనుకున్నాడు కేసీఆర్ గారు, గెలవలేదు. ఆశపడడం తప్పు కాదు. కానీ నేనేమంటున్నానంటే ఈ జమిలీ ఎన్నికల మీద ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వేరే విధానం ఉంది. జమిలీ ఎన్నికలు వద్దంటుంది. జమిలీ ఎన్నికల వల్ల నష్టం ఏంటంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలైనప్పుడు ఒక ఎజెండా ఉంటది, కేంద్రంలో ఎన్నికైనప్పుడు ఒక ఎజెండా ఉంటది, పంచాయతీకి ఒక ఎజెండా ఉంటది. పంచాయతీ ఎజెండా ఎట్లా ఉంటది, పార్టీలకు అతీతంగా ఉంటది. మనకు ఎవరు ఏ తోటలో అయినా మాదే దూడ అన్నట్టు పంచాయతీల్లో ఎలక్షన్లో పార్టీలు ఉండవు. అదే కొంచెం మండలాలకు వచ్చేందుకు పార్టీలు వస్తాయి, జిల్లా పరిషత్కు పార్టీలు వస్తాయి, అట్లాగే అసెంబ్లీకి వచ్చేందుకు రాష్ట్ర స్థాయి సమస్యలే ముందుకు వస్తాయి. అందుకని కేసీఆర్ గారు అప్పుడు తెలివిగా ఏం చేసిందంటే 2 ఎన్నికలు ఒకేసారి వస్తే ఓడిపోతాను గ్రహించే అప్పుడు 2019 కన్నా ముందు 18లో ఆయన 6 నెలల ముందు ఎలక్షన్ పోయిండు. అప్పుడు ఇది ఇద్దరు ఒకటి కదా, అప్పుడు బీజేపీను టీఆర్ఎస్ ఒకటి కనుక అప్పుడు ఏం చేసిండ్రు, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జమిలీ ఎన్నికలు పోతా అనుకున్నాడు ఎవడైనా, సమానంగా జరుగుతున్న ఎన్నికలు డిస్టర్బ్ చేస్తారా, ఎవరు చేయదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అట్లాగే కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్ ఎన్నికలు ఒకటేసారి జరిగినాయి 2014లో. 19లో జరిగిన ఎన్నికలు ముందుకు జరిగితే మరి ఎట్లా ఒప్పుకున్నారు, అసెంబ్లీ రద్దు చేయగానే ఒప్పుకున్నట్టే కదా. అది కనుక అప్పుడే రాష్ట్రపతి పాలన విధిస్తే 6 నెలల తర్వాత మళ్ళీ అందరితో కలిసి ఎలక్షన్లు వచ్చేవి కదా. కనుక అప్పుడే కొంచెం పొరపాటు జరిగింది. వేరు చేసుకున్నారు. వేరు చేసుకోవడం వల్లనే అప్పుడు టీఆర్ఎస్ బతికి బయటపడ్డది. అప్పుడు 85 సీట్లు వచ్చినాయి, తక్కువేగా. ఇప్పుడు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆశపడుతున్నారో కేసీఆర్ గారు కూడా అప్పుడు ఏం చెప్పారు, 2018 ఎన్నికల్లో అయ్యా కాళేశ్వరం సగమే ఆగింది, సగంలో నడుస్తున్నది, మిషన్ భగీరథ ఇస్తూనే ఉన్నాం, అట్లాగే కాకతీయ కొంత పనులు పూర్తి చేసినాం, అభివృద్ధి దిశగా పోతున్నాం. మరొకసారి అవకాశం ఏంటంటే ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా అవన్నీ పక్కన పెట్టి రెండోసారి 85 సీట్లు ఇచ్చారు. 63 బదులు 85 సీట్లు ఇచ్చారు. 2014లో 63 సీట్లు ఇస్తే 2018లో 85 సీట్లు ఇచ్చారు. సరే ఫిరాయింపులు అప్పుడు చేసారు ఇప్పుడు చేసారు, అది తప్పే. ఇక ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆశపడ్డ రాజ్యాంగం చెప్పిన ప్రకారం అయితే రాష్ట్రపతి పాలన తప్ప ఇంకోటి రాదు. నెంబర్ 1. ఈ జమిలీ ఎన్నికలు అంటారా, జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ ముందు రామ్నాథ్ కోవింద్ కమిటీ ముందు ఇదే కాంగ్రెస్ పార్టీతో సహా ఇండి కూటమిలో అన్ని పార్టీలు వ్యతిరేకించింది. జమిలీ ఎన్నికలు వద్దండి చెప్పాను కదా. ఎందుకంటే 2 ఎన్నికలు ఒకేసారి వస్తే ఏమైతుంది మనం చూసినాం కదా. ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీను కాంగ్రెస్ పార్టీ చెరువు తీసుకొని పోయింది, ప్రాంతీయ పార్టీలకు అవకాశం లేకుండా పోయింది కదా. ఇప్పుడు ఏమైంది అంటే 2 ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రాంతీయ పార్టీలకు అవకాశం తక్కువైతే అది జాతీయ పార్టీలకు అవకాశాలు పెరుగుతాయని దాని మీద వద్దంటున్నారు అందరూ కూడా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా వద్దంటుంది. కనుక ఈ విధానానికి మార్చుకోదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా రేవంత్ రెడ్డి గారు, బీజేపీలో ఉన్నాడా? మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట మాట్లాడుతున్నా అంటే అధిష్టానం చెప్పేదానికి వ్యతిరేకమే కదా. నెంబర్ 1. రెండోది చెప్తాను, ఇప్పుడు ఒకవేళ నిజంగా అదే అనుకోండి, సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటది. 2 ఎన్నికలు ఒకేసారి జరిగితే రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉంటాయండి, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సమస్యలు ఉంటాయి, వాటి మీద ఎజెండా ఉంటే వేరే ఉంటుంది. చెప్పాను పంచాయతీలో స్థానిక మంచినీళ్లు, మరుగుదొడ్లు, వీధి లైట్లు ఇవి చర్చకు వస్తాయి. రాష్ట్రంకి వచ్చిన మన రాష్ట్ర అవసరాలు ఏంటి మనం కొట్లాడతాం. జాతీయ పార్టీలకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకుండదు అంటే జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా డబుల్ గేమ్ ఆడుతుంటాయి. ఉదాహరణ చూసిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చెప్పిండు, కర్నూలు పోయి వీసా కావాలి తెలంగాణ పోవాలి అన్నాడు, అనడా లేదా? అందుకని ఇవాళ కాదు, వాళ్ళ పొట్టి శ్రీరాములు జయంతి నిన్నగాక మొన్న జరిగింది, మొన్న సోమవారం జరిగింది. అమరావతి పెద్ద విగ్రహం చేసాను. ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆనాడు మద్రాసు నుంచి విడిపోతా అంటే పొట్టి శ్రీరాములు చచ్చిపోయేదాకా, రహీం గారు మీకు తెలుసు, చచ్చిపోయేదాకా దానికి కర్మలు వేయాలి. ఇక్కడ కూడా 1000 మంది 100 మంది చనిపోయేదాకా ఇక్కడ కాలేదు.
అందుకని జాతీయ పార్టీ దృక్పథం ఎట్లుంటది అంటే, జాతీయ స్థాయి దృక్పథం ఉంటే ఏం కాకపోతుండే. కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండింటిని అంటున్నాయి, రెండు కూడా జాతీయ దృక్పథం కోల్పోయినాయి. ఇక జమిలీ ఎన్నికలు ఎట్లా వస్తాయి? మనకు రామ్నాథ్ కోవింద్ గారికి ఒక ప్రతిపాదన ఇచ్చిండు. అసలు ప్రశ్నే తప్పైతే జవాబు తప్పు వస్తుంది. రహీం గారు, జమిలీ ఎన్నికలు ఎలా జరపాలి అనే దాని మీద కాకుండా అవసరమా కాదా అనిస్తే ఎవడైనా ప్రశ్నకి జవాబు చెప్పొచ్చు. కానీ అవసరమే అనుకుంటూ ఎట్లా జరపాలో చెప్పుండే అంటే, ఇంతకుముందు లక్ష్మీనరసింహ గారు చెప్పారు కదా, అన్ని ఆర్టికల్ మార్చాలి, అన్ని సెక్షన్లు మార్చాలి. సాధ్యమవుతుందా? అవుతుంది అనుకుందాం, అన్ని కలుపుతారు అనుకుందాం. కలిపినాక ఒక ప్రభుత్వం పడిపోతుంది, విశ్వాసం తక్కువే పడిపోతుంది. మరి అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ మొదటికే వస్తుంది కదా, మళ్ళీ మనకి అయితే ఎన్నికలు జరపాలి కదా. అందుకని ఈ వ్యవస్థలో FPTP అంటారు, ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానంలో ఈ జమిలీ ఎన్నికలు సాధ్యం కావు. ఎప్పుడు జరుగుతుంది అంటే డైరెక్ట్ ఎలక్షన్స్, ముఖ్యమంత్రి డైరెక్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఏం కాదు, ప్రభుత్వం పడిపోవడం ఉండదు. ప్రభుత్వాలు ఎవడు మెజార్టీ ఎవడున్నా, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గతంలో మున్సిపాలిటీ ఎన్టీ రామారావు డైరెక్ట్ జరిగినాయి కదా రహీం గారు. అట్లా జరిగినప్పుడు ఏమైంది అంటే, మెంబర్లు ఎంతమంది అటున్నా ఇటున్నా అధ్యక్షుడు మారాడు కదా, ఎంపీపీ ప్రెసిడెంట్ మారలే, జిల్లా పరిషత్ చైర్మన్ మారలే. అట్లా ముఖ్యమంత్రి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏం కాదు, ప్రధానమంత్రి కంటే కష్టమే. కనుక ఈ సిస్టంలో, ఈ FPTP సిస్టంలో ఏది జమిలీ ఎన్నికలు సాధ్యం కాదు. కానీ రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ ఏమిచ్చింది? ఇది ఎట్లా సాధ్యమో రెడ్డి గారు చెప్పిన 5 మొత్తం చట్టాలు మార్చినాక కూడా అవిశ్వాసం పెట్టి తీసేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఎన్నికలు జరపాలన్నది. మరి అప్పుడు ఇసుక పొద్దా లేదా, పేక మీద కూలుతుందా కూడదా? అందుకనే ఇదంతా మైండ్ గేమ్ ఆడుతుంది బీజేపీ కూడా, ఇటుపక్క అటుపక్క మైండ్ గేమ్ ఆడుతుంది. ఇక మహిళా రిజర్వేషన్ అంటారా 2034 దాకా సాధ్యం కాదు. ఒకవేళ నిజంగా 2029లో చిత్తశుద్ధి చేయాలంటే అక్కడక్క 3 పనులు చేయాలి. నెంబర్ 1, ఒకటేమో జనాభా లెక్కలు పూర్తి చేయాలి. కానీ ఎప్పుడు మంది పెడుతుండ్రు? దేశవ్యాప్తంగా ఇప్పుడు అక్టోబర్లో, ఇప్పుడు మన అక్టోబర్ అంటే జూన్లోనే మనకు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో చలికాలం ఎక్కువ ఉంటుంది రహీం గారు. కనుక చలి ఎక్కువ ఉంటుంది కనుక ఎండాకాలంలో అక్కడ ముందు పెడతారట. ఇళ్ల లెక్క అవుతుంది ఇప్పుడు అక్కడ, ఇళ్ల లెక్క తర్వాత జనాభా లెక్క, తర్వాత మన దగ్గర అక్టోబర్లో ఇళ్ల లెక్క ముందు అవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో. తర్వాత 2027 మార్చి 31 నాటికి పూర్తి స్థాయిలో జనాభా లెక్కలు పూర్తి అవుతుంది. అయినాక ఏమైందంటే పార్లమెంట్ సాక్షిగా ఒక తీర్మానం చేయాల్సి ఉండేది. ఈ 543 సీట్ల ఉంచానా మహిళా రిజర్వేషన్ ఇస్తా అన్నారు కదా, వంతాడు. మరి మళ్ళా 543 వంతాడు అంటే ఇంకో 200 సీట్లు, 170 సీట్లు పెరుగుతాయి. ఈ 170 సీట్లు కొత్తగా చేర్చాలన్నా అది నిర్ణయం కావాలి. అది అయిన తర్వాత చేర్చింది అనుకోండి, అప్పుడు చేర్చే పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలి, చట్టం కావాలి. అయినాక అప్పుడు ఏం చేస్తారంటే డిలిమిటేషన్ కమిటీ వేస్తారు. డిలిమిటేషన్ గతంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను అట్లా సభ్యుడిని, నేను పెద్ద ఎత్తున నేను 2023లో గొడవ పెట్టినా, మీరు కనుక 2001 జనాభా లెక్కలు తీసుకోకపోతే 91 చేస్తే కష్టమన్నా అది మార్చినాం, ఢిల్లీకి 10 సార్లు పోయించిన నేను. ఇప్పుడు డిలిమిటేషన్ లో ఏమైందంటే, మీరు అప్పట్లో 2 ఏళ్ళు పట్టింది, ఇప్పుడు 1 ఇయర్ సరిపోతుంది. ఎందుకంటే ఆధునిక టెక్నాలజీ వచ్చేసింది కదా, 2001లో డిలిమిటేషన్ జరిగింది కనుక 25 ఏళ్ల తర్వాత జరుగుతుంది కనుక ఆధునిక టెక్నాలజీ వచ్చింది కనుక జనాభా లెక్కలు తొందరనే పూర్తయితే డిలిమిటేషన్ కూడా 1 ఏడాది అయితే అనుకోండి. ఇది అక్కడక్క చేసుకుంటూ పోతే మాత్రమే సీట్లు పెంచైనా సరే, ఉన్న సీట్లలో 1/3 ఇచ్చినా సరే 2029లో నిజంగా సాధ్యమైతే చేయదలుచుకుంటే. సాధ్యమైనప్పుడు అప్పుడు ఏమైంది అంటే, మన విభజన చట్టంలో కూడా ఒకటి ఉన్నది రహీం గారు, మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో స్పష్టంగా రాసింది, 119 ఉన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 153 సీట్లు పెరుగుతాయి. అయితే అంటే ఎంత అయింది? 34 సీట్లు పెరుగుతాయి మనకు. అట్లానే 175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 225, 50 సీట్లు వాళ్ళకి పెరుగుతాయి. అప్పుడు ఏమైంది అంటే, ఈ పెరిగినాక కూడా డిలిమిటేషన్ తో పెద్ద ప్రక్రియ. దక్షిణ భారతదేశంలో మనం జనాభా తక్కువ చేసుకున్నాం, జనాభా నియంత్రణ చేసాం. ఉత్తర భారతదేశంలో అడవులు పెంచారు కనుక ఇదొక చిక్కుముడు ఉన్నది. దీనిలో దక్షిణ భారతదేశంలో 1 సీటు పోయినా ఈసారి ప్రాణాలు పోతాయి, లొల్లి పెడుతుంది, ఎవడు ఊకోడు కూడా. కనుక అప్పుడు ఏమైతుంది, ఉన్న సీట్లను ఎట్లా అదే రేషియోలో పెంచాలన్న. ఉదాహరణకు మనకు 25 సీట్లు ఆంధ్రప్రదేశ్ లోని, 17 సీట్లు తెలంగాణలోని, 17 రేషియోలో ఇంకా 1/3 పెరుగుతాయా? లేదు మొత్తానికి పోతాయా అంటే, ఒకవేళ కనుక 2027 జనాభా లెక్కలు తీసుకుంటే మన తెలంగాణకు 2 సీట్లు పోతాయి, ఆంధ్రప్రదేశ్కి 5 సీట్లు పోతాయి. అట్లా తమిళనాడులో 4 సీట్లు పోతాయి, కేరళలో 2 సీట్లు పోతాయి. ఇట్లా ఎవరికి ఏమైంది అంటే 132 ఉన్న సీట్లు 110కి 115కి పడిపోతాయి. అందుకని అదో పెద్ద చిక్కుముడు ఉన్నది. ఇవన్నీ చిక్కుముడు పోతే నిజంగా చేయదలుచుకుంటే చేయొచ్చు 2029, లేదంటే 2034 పోతాయి. అప్పుడు రాముడు ఎవడో రాకాసుడు ఎవడో. ఇవన్నీ వీళ్ళు ఏంటంటే పేక మెడలు మనకి ఏమంటే ఆలు లేదు చూడు లేదు కొడుకు పేరు లేదు శివలింగం అన్నట్టు అల్లుకుంటూ కూర్చున్నారు. నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారిని నా రిక్వెస్ట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మీ వచ్చే 2.5 ఏళ్ళు మీది, ఇక తర్వాత ఎవరికెవడో తెలియదు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఆశపడితే ఏం చేసి చూసినాం కదా మనం. కనుక నేనేమంటానంటే ఈ 2.5 ఏళ్ళు మీరు చేయదలుచుకునే పనులు చేయండి, ప్రజల ముందుకు వండి. అప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ మీరే వస్తారు, లేదనుకోండి ఇంకోటి వస్తారు.
వీళ్ళిద్దరు కూడా రాకపోవచ్చు, బీఆర్ఎస్ రాకపోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు రామచంద్రన్ గౌడ్ గారు మంచి ఒక వివరణ ఇచ్చాడు. ఏమనంటే ఈ 3 ముక్కలు కాట 4 ముక్కలు, 4 ముక్కలు అయితే కాదు కానీ 3 ముక్కలు అంటే గ్యారెంటీ ఉంటుంది. చూడండి 2023 ఎలక్షన్లకే మారేది సీన్. 2018 ఎలక్షన్లప్పుడు రెండే, బీజేపీకి ఒకటే సీట్ వచ్చింది తెలుసు కదా మీకు. 2018లో ఒకటే సీట్ బీజేపీకి. అంతకుముందు 2014లో టీడీపీతో పొత్తుండే కనుక 5 వచ్చినాయి. 2018లో ఒకటే సీట్ వచ్చింది కదా. మరి మొన్న ఏమైంది? 8 సీట్లు వచ్చినాయి, రాలేదు అసెంబ్లీ. ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ మన బీఆర్ఎస్ వ్యతిరేకమైన ఓట్లు వీళ్ళు ఏం చేసి ఇద్దరు తీర్చుకుంటే నేనే గెలుస్తా అనుకున్నాడు కేసీఆర్ గారు. ఏమైంది? చీల్చుకున్న దేశంలో బీజేపీ తక్కువ చీల్చుకున్నది. దాంతో బీజేపీ మన కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ ఓడిపోయింది కదా. అంటే ఈ మూడిట్లలో అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్ గా ఇటు పక్కన బీఆర్ఎస్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి కదా. మన కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం. మీరు అన్న ఆ కవితను లేకపోతే తీర్మానాలను ఇంకెవరో 1-2% ఓటు పోయినాయి అనుకోండి, మరి వాళ్ళు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. రామచంద్రన్ గౌడ్ గారు ఏమన్నదంటే ఈ 3 ముక్కల ఆటలో మళ్ళీ కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్ ఉంటుంది. అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందా? కవిత అంటుంది కదా, కలిసింది అనుకోండి, మరి వీళ్ళకి నేట వస్తుంది. అందుకని ఇవన్నీ 2029కి రాముడు ఎవడో రాకాసుడు 28కి అనుకుందాం, 28, 29 అది వేరు ఉంటది. కానీ ఇప్పుడు ఇవన్నీ ఊహాగానం అవసరం లేదు. నేను ఏమంటున్నా సార్, ప్రస్తుతంలో జీవించండి. ఎప్పుడు గతం దలిచి వగిచే కన్నా సౌఖ్యమే లేదని దేవదాస్ సినిమాల పాట ఉంది. అది కాదు, గతాన్ని దలిస్తే అంత అవగమే గోచరం ఉంటుంది. భవిష్యత్తు పట్ల భయపడద్దు అంటున్నాను. ఆశ ఉండాలి, భయపడద్దు. కానీ వర్తమానంలో జీవించండి. మీరు వర్తమానంలో ఇంతకుముందు లక్ష్మీనరసింహారెడ్డి గారు అన్నట్టు 6 గ్యారెంటీల సంగతి ఏంటి, 420 గ్యారెంటీల సంగతి ఏంది, హామీల సంగతి ఏంది? ఇప్పుడైతే ఏది జరుగుతలేదు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏమైనా సరే నాకు పార్టీలతో సంబంధం లేదు, కానీ ఇవాళ గ్రామాలకు 99లో ప్రణాళిక జరుగుతుంది కదా. ఎవరైనా ఒక్కరు పోదాం, మీ టీవీ పట్టుకొని పోదాం. ప్రజలు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారో చూడండి. ఎన్నడన్నా రైతు బంధు వేసేటప్పుడు 11 విడతలు వేస్తే ఒక్కసారి 2 సార్లు ప్రచారం చేసుకున్నాం. ఎప్పుడు? నెంబర్ 1 50,000 కోట్లు దాటినాయి, నెంబర్ 2 75,000 కోట్లు దాటినాయి. 11 ఏళ్ళు 77. యాక్చువల్ గా మొదటి విడత 4,000 ఇచ్చింది ఎకరానికి, రెండో విడత నుంచి 5,000 వచ్చింది. 75,000 కోట్లు దాటినాయి రెండోసారి ఇచ్చారు. కానీ ఇప్పుడు అయితే గమ్మత్ ఏంటంటే, నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఎప్పుడు కూడా వేదనకు ఔషధము, ఆకలికి అన్నము, వేదనకు ఔషధం అనేది ఒకటి ఉంటుంది. మీరు చూడండి, వాడు కునారి వెళ్ళిపోయి వాడికి రాదనుకున్నప్పుడు 1 ఎకర పోడు వేసినా సంతోషపడతారు వాడు, ఎందుకంటే వాడికి మొత్తం రాదనుకున్నాడు కదా. ఇప్పుడు ఏమైంది? ఒకటే విడత 9,000 వేసేసి 3 సార్లు వేస్తారట. దానికో పెద్ద ప్రచారం. 22 సిద్దిపేట జిల్లాని రామచంద్ర గౌడ్ గారు మెదక్ జిల్లా అయిన మేము సిద్దిపేట అయినా అంతే తేడా. ఇప్పుడు నేనేమంటానంటే అక్కడ పెట్టేవారికన్నా మొదటి విడత 3,000 కోట్లు వేసేందుకు పెద్ద ప్రచారం చేస్తున్నారు సార్. నేనేమంటున్నాను రామ్ గారు, ఇది ప్రచారం చేయాల్సిన అవసరం కాదు, టక్కన పడిపోవాలండి. ఎవరు ప్రచారం చేసుకోవద్దు. డీబీటీ ద్వారా పడే రూపాయికి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అలాగే వస్తుంది కదా. అటువంటిప్పుడు ఎందుకు ఈ ప్రచారం చేసుకోవాలి? ఎకర పోలకు ఒకసారట, మళ్ళీ 20 రోజుల తర్వాత 5 ఎకరాల లోపు అయితే, తర్వాత 20 నెలల తర్వాత మళ్ళీ ఈ దానికి. అందుకని ఏమైందంటే కాంగ్రెస్ మొదటి నుంచి, రామచంద్రన్ గౌడ్ గారు నన్ను ఏమనుకున్నా సరే కానీ కాంగ్రెస్ మొదటి నుంచి ఏంటంటే వాడు కునారు వెళ్ళిపోయి కింద పడాలి, మరి చిటికినేళ్ళు అందిస్తే నీకు కడుపు చల్లకుండా ఎంత మంచిగా లేపినవయ్యా అంటాడు. వాడు బాగా బలిసి ఉండి అనుకోండి, ఎందుకు పెట్టినావు, కవరం బట్టి పెట్టినావు నువ్వు అంటాడు. ఇప్పుడు జరిగింది కేసీఆర్ అదే అయింది. ఏమైందంటే అడగని ఇవన్నీ ఇచ్చాడు దుర్మార్గంగా, అవి కూడా తప్పే అంటున్నారు కేసీఆర్ని. అడగకపోయి ఇస్తే ఏమైందంటే, మీరు చూడండి, ఆకలికి అన్నం పెడితే కడుపు చల్లకుండా అంటాడు, పంచపక్ష పరిమాణాలు పెట్టాడు, తిన్నోడికి పెడితే ఇంకా రేపు తింటా అంటాడు, కానీ అప్పుడే తిన్నాడు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది? ఆకలి అవుతుంది రైతులకు, 3,000 ఎకరంకి వేసినా సంతోషపడుతున్నారు. ఇది కాంగ్రెస్ పాలసీ. అట్లా కనుక ఏమంటున్నానంటే సమస్య లేదు. రేపు రైతులైనా ఎవరైనా పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఒక 3 ఉంటుంది, పంచాయతీ ఎన్నికలు ఒక 3 ఉంటుంది. గతంలో కాంగ్రెస్, మన బీఆర్ఎస్ కూడా చూడండి, మీరు రహీం గారు ఈ మాట చెప్పి ముగిస్తాను. బీఆర్ఎస్ కూడా ఏం చేసిందంటే పంచాయతీ ఎన్నికలు 70%, 80% గెలిచిందా? మున్సిపల్ ఎన్నికలు 90% గెలిచిందా? మరి అసెంబ్లీకి ఎందుకు ఓడిపోయింది? ఇదిగా అంతే. 3 ఏళ్ళు ఉన్నది వీళ్ళది, ఏమైనా సరే వీళ్ళు గెలిపిద్దాం అనుకుంటారు. రేపు 2029 ఎన్నికలు మాత్రం రామచంద్ర గౌడ్ గారు చెప్పింది ఊహించింది కరెక్ట్. 3 ముక్కల ఆట అవుతుంది. ఈ 4-5 పెద్ద ఊహిస్తున్నాం. కవితకును తిరుమల వల్ల అంత సీన్ లేదు, నేను స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళు ఏమనుకున్నా సరే ఈ 3 ముక్కల ఆట అవుతుంది. బీజేపీ మాకు ఒక అవకాశం ఏంటి తిరుగుతుంది అంటున్నాను. రేపు పొద్దున మీకు పెద్ద సంకటం ఏంటంటే బీజేపీతోనే మీ ఇద్దరికి సంకటం. బీజేపీ ఎన్ని ఓట్లు గుంజుకుంటుందో దాన్ని బట్టి మీ ఇద్దరు గెలుపోవడం ఆధారపడి ఉంటాయి. అంతకని ఏం లేదు. రాజకీయంగా అది నేను అంతవరకు చెప్పగలుగుతా. ఇక తర్వాత ఏమైతే చూద్దాం. ఏమంటారు మన రామచంద్ర గారు, ఏమంటారు ఈ విషయాన్ని మొత్తం మీద? ఇటు పక్క చూస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన నుంచి మంచి చెడు కాదు అనుభవాలను తీసుకొని మీ పార్టీ భవిష్యత్తులో ఎలా వెళ్ళబోతుంది,
అదేవిధంగా మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన విషయమే, భవిష్యత్తులో నియోజకవర్గాలు పెరుగుతాయి, భవిష్యత్తులో మహిళలకు రిజర్వేషన్లు పెరుగుతాయి, మహిళామణులు కూడా రాజకీయ నాయకులు అవుతారు. ఇలా చేసిన సంభాషణను ఈరోజు ఢిల్లీలో ఇచ్చినటువంటి చిట్చాట్లు వీటన్ని పోలిస్తే ఏమంటారు రామచంద్ర గారు? అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి విశ్వాసంతో బీజేపీ అనేది ఇక్కడ అంటే మన తెలంగాణ ప్రాంతంలో లేదు అనేది అనుకుంటున్నాము. వాళ్ళు అనుకుంటే బీఆర్ఎస్ తో కలుస్తారా రాజకీయంగా? ఇప్పుడు కవిత గారు చెప్పినట్టు వాళ్ళతో కలుస్తుండొచ్చు, కలవకుండా మాకు కాంగ్రెస్ పార్టీకి సంతోషమే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు ముఖ్యంగా హిందుత్వం గురించి మాట్లాడతారు. వాళ్ళు ఎలక్షన్ల వాటికే వస్తారు. వాళ్ళు హిందువులకు చేసింది ఏం లేదు, వాళ్ళు డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీని ప్రత్యక్షంగా ఇప్పుడు బీఆర్ఎస్ కంటే ఎక్కువ బీఆర్ఎస్ ని ఎందుకు విమర్శిస్తలేమంటే ముఖ్య నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అయిన కేసీఆర్ గారే ఆయన రావడం లేదు. ఎందుకంటే ఆయన ఏదో నా సీటు కాపాడుకోవడానికి అని అసెంబ్లీకి వస్తున్నాడు, సంతకం పెట్టుకొని పోతున్నాడు. పిల్లలు అంటే ఏదంటే హాజరులో రిజిస్ట్రేషన్ లో సంతకం పెడితేనే నా సీట్ ఉంటది, లేకుంటే లేదా అనే ఆలోచనతో ఇప్పటి వరకు జరుగుతుంది. భవిష్యత్తు ఎట్లుంటుందో, ఆయన కూడా ఆరోగ్య రీత్యా ఎట్లుంటాడో ఆయన గురించి ఆలోచించాల్స్తే మాకు ఆయన మీద ఎక్కువ అంటే బీఆర్ఎస్ మీద ఎక్కువ ఫోకస్ లేదు. ఒకటి మాత్రం బీజేపీ అనేది ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి ఇప్పటి వరకు చేసింది ఏం లేదు, మాటలు చెప్తున్నది. ఇక్కడ హిందూ ముస్లిం ఫీలింగ్ ఇంకా మైనార్టీ అంటే ఏదో రకంగా ఫీలింగ్ తీసుకొచ్చినా అంతా ఇక్కడ నమ్మే స్థితిలో కూడా లేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా బీజేపీ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. ఎందుకంటే RRR లో వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ కు నిధులు ఇవ్వడం లేదు, మూసి సుందరీకరణకు నిధులు ఇవ్వడం లేదు, మెట్రో సెకండ్ ఫేజ్ కు నిధులు ఇవ్వడం లేదు. ఆ రోజు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు అంటే రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవడం లేదు. ఈ రోజు వరకు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఏదో రకంగా అంటే ఓన్లీ ఈ మోడీ గురించి ఏదో ప్రచారం చేసుకుంటున్నారు, కానీ మోడీ ప్రభావం తెలంగాణ ప్రాంతంలో ఉండదు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉంటది. బీఆర్ఎస్ పార్టీని కూడా మేము ఎందుకంటే బీఆర్ఎస్ లో ఎన్నో కుంభటిగా ఉంది. ఆమె కవితను ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉంది. కవితనే వాళ్ళకు ఒక శనిలాగా ఉంది. ఎందుకంటే ఆమె ప్రశ్నలకు సంధిస్తుంటే వాళ్ళు ఏం జవాబు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు నిజానికి కూడా కవిత వాళ్ళకు అంటే కవిత పరంగా వాళ్ళు ఊహించిన దానికంటే అవసరం అనుకుంటా కేసీఆర్ నా పార్టీలో కలుపుకుంటానని అంటున్నారు. వాళ్ళ మైనస్లు అనేది వాళ్ళ ఇంటి గుట్టు ఈశ్వరునికి తెలియదని అన్నట్టు వాళ్ళ ఇంటి గుట్టును మొత్తం బయటకు వచ్చేస్తుంది. అంటే వాళ్ళు లోపల జరిగిన ఏంటంటే బీజేపీతో ఒకసారి ఒప్పందం చేసుకున్నారు. ఆ రకంగా అనేది అంటే ఇంటి గుట్ట అనేది ఓపెన్ బయటకు వచ్చేస్తుంది. అది అంటే మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఏం చేసినా 3 ముక్కల ఆటలో కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది. అది బీజేపీ స్ట్రాంగ్ గానీ అటు బీఆర్ఎస్ స్ట్రాంగ్ గానీ ఏదేమైనా కానీ ప్రతిపక్షంలో ఉన్న ఇంతకు ముందు కంటే కాంగ్రెస్ పార్టీ బలంగా అయింది. అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తుంటే ప్రతి సంవత్సరం కూడా పార్టీలకు అతీతంగా ఇప్పుడు మొన్న సర్పంచుల ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు, బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు. అదే రకంగా మన మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఊహించిన దానికంటే 92% 96 వరకు వచ్చినాయి. అంటే ఏంటంటే అధికారాన్ని పూర్తిగా నమ్మలేని పరిస్థితి ఉంది. బీజేపీని నమ్ముతలేరు, అటు బీఆర్ఎస్ ని కూడా నమ్ముతలేరు. వీళ్ళు అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చలేదు. ఆ రోజు ఇంతకు ముందు కూడా బీఆర్ఎస్ వాళ్ళు దళితులను ముఖ్యమంత్రి చేస్తామన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఎన్నో మాటలు చెప్పారు. ఆ మాటలకు వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేసారు? అదే రకంగా బీజేపీ కూడా అంటే 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ లో ఇస్తామన్నారు. అది ఏమన్నా చేసిర్రా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 కోట్ల సంవత్సరానికి. ఇప్పటి వరకు ఏమన్నా ఇచ్చిర్రా? అందరూ అంటే మేము అనేది ఏంటంటే ఉన్నదాన్ని ఓపెన్ గా మనకు వచ్చే బడ్జెట్ ను ఓపెన్ గా పెట్టుకొని దానికి ఏ రకంగా చేస్తే బాగుంటది అనే ఆలోచనతో మేము ఇప్పటి నుంచి కూడా ఈ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయనే దృష్టిలో పెట్టుకొని దాంతో జాగ్రత్త పడి ప్రజలకు సంబంధించిన ముఖ్యంగా ఏది అవసరం ఉంటుంది దాంట్లో మనకు నిధులను బట్టి వాళ్ళకి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మేము బీఆర్ఎస్ ను బీజేపీని అసలు లెక్కలోకే తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు మేము కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి తగ్గుతున్నారు. ఇంతకు ముందు ఉన్న బలం కూడా లేదు. నియోజకవర్గాలుగా వాళ్ళు గ్రామ స్థాయిలో చూసుకుంటుంటే నాయకులు అనుకోండి, కార్యకర్తలు అనుకోండి, వాళ్ళు సుమారు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారంటారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ ప్రాంతంలో 50 లక్షల కంటే ఎక్కువ సభ్యత్వం ఉన్నోళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళే ఒక్కొక్కరు ఒక 4-5 ఓట్లు చేసుకుంటే సుమారుగా
2.5-3 కోట్ల ఓట్ల వరకు 2.5 కోట్ల కంటే ఎక్కువ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. పూర్తి విశ్వాసంతో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లు అనుకోండి ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియాలో చూపించుకున్నట్టు ఏవేవో చూపిస్తున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో వచ్చి మాకు ఇది కావాలి అది కావాలి ఇక్కడ ఏం తప్పు జరుగుతుంది అనేది చెప్పుకున్నట్టే లేరు. వాళ్ళే ఒకరి దిక్కేమో కేటీఆర్ ఒక మాట మాట్లాడతారు, హరీష్ రావు ఒక మాట మాట్లాడతారు, కేసీఆర్ అయితే అసలు ఏం మాట్లాడలేకుంటుంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి విశ్వాసంతో భవిష్యత్ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని పూర్తి విశ్వాసం ఉంది. దాంట్లో డౌటే లేదు, ఎలాంటి డౌట్ లేదండి మాకు. లక్ష్మీ నరసింహ ఏది చెప్పబోతున్నారు చెప్పండి. ఏదైతే రాజేందర్ గౌడ్ గారు మాట్లాడినారో ఆ రాజేంద్ర అన్నకు కూడా ఏమైపోయిందంటే వాళ్ళ కథానాయకుని లేక అబద్ధాలు మాట్లాడి ఆయనకు కూడా అబద్ధాలు అనే అలవాటు అయిపోయి మొత్తం అబద్ధాలే మాట్లాడుతున్నాడు తప్ప నిజం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం తెలంగాణలో ఏం చేస్తుందండి? ప్రజల సంక్షేమం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నదా? ఎంతసేపు ఉన్న పర్సెంటేజ్ల కోసము కొట్లాటలు, మంత్రులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రాష్ట్రంలో ఏముందని అంటే దోచుకో దాచుకో పారిపో ఈ మూడే నడుస్తున్నాయి. ఇలా మంత్రులు ఎక్కడికక్కడ పంపకాల తేడాలు వచ్చి కొట్లాడుతున్నారు. నిన్న వాళ్ళ కొట్లాడారు, అది మీకు కనిపించలేదా రాజేందర్ గారు? కానీ నేను ఏమంటున్నానంటే ఇందాక రాజేందర్ గారు మాట్లాడారు, ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలో, అదే విధంగా మున్సిపల్ ఎన్నికలలో అని చెప్పారు. ఈ రాష్ట్రంలో 12,749 గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామ పంచాయతీలు ఉంటే 2019లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 11,000 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. అంటే దాదాపు 85% బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరి మీకెన్ని వచ్చినాయండి? మీకు వచ్చింది ఎంత? దాదాపు ఒక 7,000 స్థానాలు మాత్రమే వచ్చినాయి. అంటే 54%, 55% మాత్రమే మీరు మద్దతు తెలిపినటువంటి వాళ్ళకి వచ్చింది. మున్సిపల్ స్థానాలలో 120 మున్సిపల్ స్థానాలు ఉంటే 109 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నారు. మీరెన్ని చేసుకున్నారండి? 66 స్థానాలు చేసుకున్నారు. మీరు 52.15% ఎంతో ఓటింగ్ మీకు వచ్చిందండి. తర్వాత మీరు నయాననో భయాననో అధికారం ఉందని చెప్పి అదే విధంగా అనేక ప్రలోభాలకు ఆశ పెట్టు ఏదో రకంగా మీరు అవతల గెలిచిన వాళ్ళను తీసుకొచ్చి మీ దాంట్లో కలుపుకున్నారు. తర్వాత మీ పర్సంటేజ్లు పెంచుకున్నారు, అది వేరే విషయం అనుకోండి. నేను ఏమంటున్నానంటే సంపూర్ణ మద్దతు అంటే ఏంటంటే మీకు 100% లేకుంటే కనీసం 90%, 80% ప్రజలు మద్దతు తెలిపితే మీకు సంపూర్ణ మద్దతు ఉన్నట్టు ఉంటది. మీరు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, మీరు కేసీఆర్ గారు మాట్లాడని అసెంబ్లీకి ఎందుకు రాదు అని మాట్లాడుతున్నారు కదా. మీరు ఇప్పుడు అసెంబ్లీలో ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళకి ముందు సమాధానం చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చేది రాంది పక్కకు పెట్టండి. మీరు ఇప్పుడు అసెంబ్లీలో ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నారో, ఎవరైతే మీ యొక్క హామీల విఫలాన్ని ప్రజల ముందుకు తీసుకుపోతున్నారో, మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నారో వాళ్ళకి సమాధానం చెప్పండి. తొలుత మీకు వాళ్ళకి సమాధానం చెప్పే తెలియదు కానీ మీకు వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? మీరు అబద్ధాలు నిండు అసెంబ్లీలో గవర్నర్ గారితో అసత్యాలు వాళ్ళకి ఇచ్చారు. మీరు నిండు సభల డిప్యూటీ సీఎం గారు కూడా అబద్ధాలు చెప్పిరి. 20,000 కోట్లు కూడా మహిళలకు ఇవ్వకపోతే 57,000 కోట్ల మేము వడ్డీ లేని రుణాలు వంచినామని చెప్పి అబద్ధాలు చెప్పి మీరు చెప్పినటువంటి మాటకు మేము కట్టుబడి ఉన్నామో మీరు ఆన్ రికార్డు చూపియండి. మరి మేము రాజీనామా చేస్తామని చెప్పి కేటీఆర్ గారు చెప్పిర్రు. దాన్ని ఎందుకు స్వీకరించారు? మరి సీతక్క గారు వచ్చి మధ్యలో సీతక్క గారికి కూడా అదే సవాల్ వేసిరు. మీరు ఇచ్చినటువంటి ఏదైతే 57,000 కోట్లు మహిళలకు ఇచ్చిన వడ్డీ లేని రుణాలు అంటే మేము రాజీనామా చేస్తాం అని చెప్పి కేటీఆర్ గారు సవాల్ వేసిరు. మరి ఏమైంది? ఎక్కడ పోయింది మీకు తెలివి? ఇది ఏం లేదు, కేవలం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేదు. ఇక్కడ కేవలం ఏంటంటే డైవర్షన్ డ్రామా నడుస్తుంది అంతే. మీది ఎట్లుంటది అంటే సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు కెమెరా ఆన్ ఉన్నంత వరకే మీ పనితనం కనబడుతుంది. కెమెరా బంద్ అయితే ఏముంటది? ఏది కనబడదు. ఇలా రాష్ట్రంలో ఏదో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక వేస్తున్నారు. ఎక్కడైనా ఒక్క పని జరుగుతుందా? మీరు ఎన్ని నిధులు ఇచ్చిరండి? ఆ 99 రోజుల ప్రణాళిక చేయడానికి మీరు ఎన్ని నిధులు ఇచ్చిరండి? 2 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహిస్తున్న స్థానిక సంస్థలను మొత్తం నిర్వీర్యం చేసిరు, భ్రష్టు పట్టించిరు. 3 నెలలు అవుతుంది. కొత్త సర్పంచులు ఎన్నికయ్యి పాలక మండలి కొలువుదీరి 3 నెలలు అవుతుంది. ₹1 బిల్లు నన్ను మీరు ఇచ్చిరా? ₹1 బిల్ల మున్సిపాలిటీలకు ఇచ్చిరా? కేవలం ఏంటంటే 15th ఫైనాన్స్ నుంచి ఏవైతే రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో 3,000 కోట్లు రాకపోతే వాపసు పోతాయి, ఎన్నికలు
పెట్టకపోతే వాపసు పోతాయని ఒక సాకు చూపించి ఏదో ఒక రకంగా చేతులు దులుపుకొని మీరు పని కొనసాగిస్తున్నారు. మరి 3,000 కోట్ల రూపాయలు వచ్చినప్పుడు మరి మీరు కూడా 3,000 కోట్లు ఇవ్వాలి కదా. గతంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నైతే నిధులు వచ్చినాయో దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా ప్రతి నెల 339 కోట్లు ఇచ్చిండు. మరి 3,000 కోట్లు వస్తే 3,000 కోట్లు మీరు కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదండి? మీరు ఒక్క రూపాయి గ్రామ పంచాయతీలకు ఇయ్యరు, మున్సిపాలిటీలకు ఇయ్యరు. మీరు ఏదైతే చెప్పిర్రో ఒక్క హామీని నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ పెన్షన్స్ కానీ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ అడుగుతుంటే ఒక్కరన్నా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నదా అండి? ఇవాళ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఒక్క కాలేజీకి కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తలేరు. పైగా వాళ్ళని బెదిరిస్తున్నారు. మీరు రాష్ట్రంలో మీరు ఏ విధమైనటువంటి పాలన నడిపిస్తున్నారు? ఎక్కడికక్కడ భద్రత లేదు, ఎవరికి కూడా భద్రత లేదు. మీరు 2.5 సంవత్సరాలలో మీరు చేసినటువంటి ఒక్క కొత్త పని మీరు చూపియండి. ప్రజలకు ఉపయోగపడే ఒక్క కొత్త పని చూపియనండి. మీరు గత ప్రభుత్వం ఏదైతే అమలు ఉన్నాయో కనీసం ఆ పథకాలను కొనసాగిస్తారంటే ఆ పథకాలను కూడా కొనసాగించడం లేదు. ఇలా మహిళా సాధికారత కోసము ఏదైతే మాతా శిశు మరణాలు తక్కువ చేయడానికి ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి పథకాలను తీసుకొచ్చింది. ఏదైతే ట్రీట్మెంట్ అంటే నేరుగా మహిళలకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి చికిత్స చేసేటువంటి ప్రణాళికలు కూడా ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి. మరి ఇవాళ ఎక్కడ పోయినాయండి? ఇవాళ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటళ్లలో డెలివరీస్ ప్రోత్సహించడానికి కేసీఆర్ కిట్టును ప్రవేశపెట్టింది. ఏదైతే 90% మాతృ మరణాలు ఉంటే దాన్ని 50% రెడ్యూస్ చేయడం జరిగింది. అదే విధంగా ఒక్క పథకం కాదండి, ఎన్ని పథకాలు. ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్టు కేసీఆర్ గారిని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడగకున్నా గానీ ఎన్నో పథకాలను తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చిందండి. ఇవాళ మీరు ఇస్తా ఉన్నటువంటి 420 హామీలు ఉన్నాయి కదా, దాంట్లో మీరు ఒక్క హామీ అన్న అమలు చేస్తున్నారా? ఇవాళ కేవలం ఏంటంటే ప్రజలను మాటలు చెప్పి మాయ చేసి మోసం చేస్తున్నారు తప్ప మీరు చేస్తున్నది ఏం లేదు. ప్రజలలో మీ మీద ఉన్నటువంటి తిరుగుబాటు, మీ మీద ఏదైతే విశ్వాసం కోల్పోయారో దానిని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ డైవర్షన్ పాలిటిక్స్. రోజు ఒక కొత్త రకమైనటువంటి వాదనతోటి, కొత్త రకమైనటువంటి విషయంతో మీరు ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్తారు, ఒక శాఖకు సంబంధం లేని మంత్రి ఇంకొక శాఖకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తారు. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారండి? రైతు భరోసా ఎప్పుడు వేస్తారండి? డిసెంబర్లో వేస్తారు. ఇవాళ మనం మార్చిలోకి వచ్చినామండి. ఇంకా 2 నెలలు అయితే మళ్ళీ కిస్తీ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఈ ఇచ్చే కిస్తు కూడా మీరు 1 రోజులు 2 నెలలు ఇస్తారు. మళ్ళా అవే అప్పులు చేసి మళ్ళా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం కానీ పొలాలు కానీ తాకట్టు పెట్టి తెచ్చి వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి దిగజాల్సినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది. రైతులకు ఎరువుల కొరత ఉంటే కూడా పట్టించుకునేటువంటి దిక్కులే ఎక్కడ లేదండి. కొరత ఎక్కడ లేదు, ఎక్కడ ఉందో చెప్పండి. ఎక్కడ ఏ రైతుకి ఏం కావాలో చెప్పండి, మేము సప్లై చేస్తాం. నేను మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఎక్కడ లేదు. మీరు అన్ని సోషల్ మీడియాలో వాడుకోవడము, లేని మాటలు మాట్లాడడం తప్పించి ఏది లేదు. మీకు నిజంగానే రామచంద్ర గౌడ్ మీకు దమ్ము ధైర్యం ఉంటే యూరియా అమ్మే దుకాణం దగ్గరికి మీ కాంగ్రెస్ కండువా వేసుకొని రండి. ఎక్కడికి వస్తారో రండి. మరి మీరు రండి. యూరియా అమ్మే స్థలానికి మీ కాంగ్రెస్ కండువా వేసుకొని రండి. మీకు దమ్ము ధైర్యం ఎక్కడ పోదామో చెప్పండి. మీరే చెప్పండి అక్కడికి వస్తాము. మీరు ఎక్కడో చెప్పండి, అక్కడికి వస్తాం కదా. చెప్పుల లైన్ లో పెట్టిన వ్యవసాయాన్ని అక్కడ ఒట్టి గాలి మాటలు అవన్నీ ఎక్కడ లేదు. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏం అవసరమో అడ్వాన్స్ చేస్తున్నాం. ఏ ఊరికో మీరు సెలెక్ట్ చేసుకోండి. రైతులు ఎక్కడ ఏం లేదు, ఎక్కడ ఇబ్బంది లేదు. ఈరోజు రైతులను నెట్టేసిరండి. మీరు రైతులను దిక్కుతోచని పరిస్థితి. వాళ్ళకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సుమారుగా. మీరు ఖర్చు అంటే మీరు రైతు బంధు తీసేసి రాహుల్ బంధు తయారు చేసి ఏ రాష్ట్రంలో కనీసం ఇంత తగ్గిన తర్వాత కూడా మాట్లాడేందుకు ఏ రకంగా నోరు వస్తుందో అర్థమైతే లేదు మీకు. ఇంకా దిగజారుకుంటూ పోతుంటే మాట్లాడే తప్పించి మీకు దేని పనికి రాదు. మీరు మాట్లాడు, అదంతా ఒట్టి మాటలు. రైతులకు సంబంధించి రైతులు సంతోషంగా ఉన్నారు. ప్రపంచంలో అంటే భారతదేశంలో రికార్డు స్థాయిగా పండించుకోవడం జరుగుతుంది.
వాళ్ళకి 500 రూపాయల బోనస్ తో సహా వాళ్ళ లెక్కలతో సహా మీకు రైట్ ఇస్తామండి. రైట్ నరసింహ అది గారు. దాంట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారు రైతులలో అట్లేం లేదు. ఓకే 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 ఇబ్బంది ఓకే రామచంద్ర గారు, నరసింహ గారు, ఓకే రైట్ 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 తెలంగాణలో ఓకేనండి. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన తర్వాత వరి ధాన్యం ఉత్పత్తి ఎంత మీరు ఒక్కసారి గణాంకాలతో చెప్పండి. ఇవాళ 71 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందంటే కేసీఆర్ గారి ముందు చూపు ఎంత, కేసీఆర్ రైతులు కేసీఆర్ గారు తప్పు ప్రపంచంలో ఓన్లీ వర్ష ప్రాంతంతో పాటు అది తప్పు. మీ మీరు ఉత్తమ్ చెప్పేది కుమార్ తప్పు. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు 71 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అది అయింది. అది కృషి కాంగ్రెస్ పార్టీ కృషి. అంతకుముందు మీది 2018 వరకు ఎంత ఉంది, 2020 వరకు ఎంత ఉంది? గారు ఓకే 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 లక్ష్మీ నరసింహ గారు, ఓకేనండి రైట్ ఓకే రైట్. చర్చలో పాల్గొనేందుకు లక్ష్మీ నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారికి, రామచంద్ర గౌడ్ గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అని అనుకోవాలి. ఎందుకంటే 2028లో అయితే ఖచ్చితంగా ఎన్నికలు రావంటూ బల్లగుద్ది చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2029లో ఎన్నికలు వస్తున్నాయన్నారు. 28లో వచ్చినా 29లో వచ్చినా 2028 డిసెంబర్ నాటికి మాత్రం రాజ్యాంగబద్ధంగా పదవీ కాలం పూర్తయితే తెలంగాణకు సంబంధించింది అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలంటూ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.